హనీ ట్రాప్ కేసులో 5గురిని విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసులో పురోగతి సాధించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు అనే వ్యక్తిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి దోచుకున్న ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులో కంచరపాలానికి చెందిన ఓ వివాహిత మహిళ సురేష్, చక్రధర్, వెంకటేష్ తో పాటు విజయనగరానికి చెందిన లక్ష్మణ్ ఉన్నారు. వీటితో పాటు మరో 2 ముఠాగా ఏర్పడినట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు కలిసి ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపడం, పథకం ప్రకారం దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ కేసులో 5గురిని విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసులో పురోగతి సాధించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. స్వర్లక్ష్మి, ఏదైతే విశాఖపట్నంలో రోజు రోజుకి పెరుగుతున్న నేరాల నేపథ్యంలో తాజాగా మరో హనీ ట్రాప్ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19వ తారీఖున శ్రీకాకుళం పాతపట్నంకు చెందినటువంటి రామారావు అనే వ్యక్తికి అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఒక మహిళ మాట్లాడుతూ కూడా తనని ట్రాప్ చేసింది. ఈ విషయాన్ని తెలియనటువంటి రామారావు ఆమె ముగ్గులో పడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 18వ తారీఖున, అదేవిధంగా 19వ తారీఖున వరుసగా 2 రోజులు ఆ ఫోన్ కాల్ రావడంతో ఆమెతో మాటల్లో పడినటువంటి రామారావు ఆమె చెప్పినటువంటి ఒక ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. సంగివలస మూడు గుండె వద్దకు రావాలని చెప్పి ఆమెకైతే చెప్పడంతో అక్కడికి వెళ్ళినటువంటి రామారావు ఒక్కసారిగా అవాక్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి విశాఖపట్నం చివరి ప్రాంతం అనేది దాకమర్రి, విజయనగరంకి బోర్డర్ లో ఉన్నటువంటి దాకమర్రి ప్రాంతంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ బెదిరించి తన వద్ద ఉన్నటువంటి 48,000 రూపాయలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారని చెప్పి బాధితుడు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే 40,000 తీసుకోవడంతో పాటు ఏటీఎం కార్డులు తీసుకున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కూడా డ్రా చేసిన నేపథ్యంలో బాధితుడు ఎవరైతే రామారావు ఉన్నారో భీమిలి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో విషయం అయితే వెలుగులోకి రావడం జరిగింది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో 2 రోజుల్లో 3 నిందితుల్ని, అదేవిధంగా ఈ రోజు మరో 2 మొత్తం 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్న పరిస్థితి. దీంతో మరింకా కొంతమంది కూడా బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే బాధితుడు రామారావు ఉన్నారో, రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకి అయితే 5గురిలో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళని కంచరపాలెంకి చెందినటువంటి మహిళ, వివాహిత మహిళ ఉంది. ఆ వివాహిత మహిళ ఇలా అందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళని ట్రాప్ చేసి ముగ్గులోకి దించి వాళ్ళ ద్వారా కూడా డబ్బులు దోచుకోవడం చేస్తున్నట్టుగా ఇప్పటివరకు అయితే వెలుగులోకి వచ్చిన విషయం. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.